చెట్టు చూడండి. మొన్న ఈ చెట్టు చూడండి కళ్ళు ఒక కళ్యామాకు చెట్టు అంతా కొట్టేస్తాను. ఇక్కడ పని లేదా బా నీకు? పురుగు పట్టింది. అయినా ఈ సందులలో గింత పెద్ద చెట్లు పెట్టుకోవద్దు. దొడ్డాయి నువ్వు పెట్టినాక బాగా దొడ్డాయి. నేను దొడ్డున్నాను కావచ్చు. ఇక చూడు ఇక గిట్లున్నది బాగా ఖరాబ్ అవుతుంది. ఇక అంత పురుగు పట్టుడు మొద్దవుడు మొత్తం వేసేస్తే ఫ్రెష్గా అవుతుందని. చూడు ఇవి వస్తుంది మొత్తం ఇట్లా. ఎంత మొన్న తీసేసిన మొత్తం ఆకంతా కొమ్మలు మొత్తం తీసేసిన, ఎందుకంటే మొత్తం పురుగు పడతాను మళ్ళీ ఇంత దొడ్డయింది. ఇక ఇప్పుడు మనకు ఫ్రెష్ కళ్యామాకు వస్తుంది. ఎంత బాగుందో. నిన్న ఎండ కొట్టింది, ఇలా మబ్బు ఉంది. కాలువకు నీళ్ళు కూడా వస్తాయి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చేతులు వచ్చి పడ్డదండి. అయ్యో చూడాలి మేము ఎంత కష్టపడుకుంటూ పోతాను. మరి ఇలా బాగుంటుందా అమ్మ? పాములు కళ్ళకు రావద్దని మొక్కుకుంది. పాములు దొరకూడదామా? మమ్మీ పుట్టకాడికి వచ్చిన పుట్టకాడికి అయితే ఇలా ముచ్చట ఏంటిదంటే ఇలా నాగుల చవితి. ఎప్పుడైతే ఈసోటప్పుడు మేము పోయి పూజలు చేసి అవి ఏం చేయలే పుట్టకాడ, కానీ ఇలా వెళ్తాను. అయితే అంతకంటే మెయిన్ ముచ్చట ఏంటిదంటే ఈ సంవత్సరం మన క్రియేటివ్ థింగ్స్ బర్త్డే ఉంది, ఆగస్టు 16వ తారీఖు. ఇలా స్పెషల్ ఏముందని మీరు అనుకోవచ్చు, ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంతో మన క్రియేటివ్ థింగ్స్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాను. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. అయితే స్పెషల్గా వీడియో అయితే ప్లాన్ చేస్తాను. మీరేం చేస్తారంటే చిన్న వీడియో క్లిప్ తీసి పంపించాలంటే మన ఛానల్ గురించి ఏమైనా ముచ్చట చెప్పుకుంటా. ఎందుకంటే నాకు ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మీ కామెంట్లు చూసినాం కానీ మిమ్మల్ని చూడలే కదా. సో ఈసారి అన్న మిమ్మల్ని చూసే అవకాశం రావాలి. అప్పట్లో మా వంపిళ్ళు కనాలు కొంచెం దగ్గర వాళ్ళే, అంటే స్టార్టింగ్లో మన వీడియోలు చూసి ఇప్పటి వరకు మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. అలా కామెంట్లు కూడా నాకు గుర్తే. సో పేర్లు తెలుసు కానీ ఏంటంటే మన వాళ్ళని ఎప్పుడు చూడలే. సో అసొంటోళ్ళు రెస్పాన్స్ అయితే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఈ వీడియో ద్వారానైనా మిమ్మల్ని చూసే అవకాశం మాకు రావాలి. ఎందుకంటే మన వీడియోలు మీరు చూస్తారు కానీ మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలే కదా. అంటే కొంతమందిని చూసినాం, కొంతమందిని చూడలే. మనల్ని ఎక్కువ ఫాలో అయ్యేటోళ్ళు కావచ్చు, వీడియోలో ఎక్కువ రెస్పాన్స్ అయ్యేటోళ్ళు కావచ్చు. ఖచ్చితంగానైతే ఒక చిన్న వీడియో క్లిప్ తీసి అయితే రెస్పాన్స్ కానీ దేనికి పంపుతారంటే సెండ్ చేయండి @gmail.com ఉందిగా, దానికి పంపించి సెండ్ చేయండి @gmail.com. సో దీనికే పాతోళ్ళనే కాదు ఇప్పటికీ అంటే రెగ్యులర్గా మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు, రెగ్యులర్గా కామెంట్ చేసేటోళ్ళు చాలామంది అంటే నాకు కొంచెం తెలిసే. సో అసొంటోళ్ళు రెస్పాన్స్ అయితే ఇంకా హ్యాపీ అని. కామెంట్ పెట్టేటోళ్ళు కావచ్చు, కామెంట్ పెట్టినోళ్ళు కూడా కావచ్చు, ఖచ్చితంగానైతే రెస్పాన్స్ కానీ చిన్న వీడియో క్లిప్ తీసి గుర్తుపెట్టుకొని సెండ్ చేయండి @gmail.comకు సెండ్ చేయండి. సరే, ఇంకా ఆ రోజే ముచ్చట పెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు మేము తానాలు బోనాలు చేసి బొట్టు పూజలు చేసుకుంటూ పోవాలి. బోల్ చదివితే అంటే మెసేజ్ వచ్చింది, లౌడ్ ఎన్వైర్న్మెంట్ బాగా సప్పుడు చెప్తాను అని వచ్చింది. బోల్ చదివితే అని నేను చెప్పాలి. రోజు నేనే బోల్ చదివి ఏంది ఇక చేస్తే చేయదు మంచిగా వీడియో తీసినప్పుడే నేను చదువుతాను. రెడీ యార్రా, మళ్ళీ వంటలు బాగా స్టార్ట్ అయింది. ఇక పొద్దున్న లేస్తేనే నాకు టెన్షన్, వంటలు టక్కన కావాలని అన్ని డౌట్ అవుతుంది. అవి నీళ్ళు ఎందుకు వేడి చేసిన ఏమో ఏమంటారు నాగల పంచడికి ఏమంటారు పుట్టకాడికి పోతాడట, జొన్నల పాలాలు వేసుకొని బాగుంటాయి. ఫస్ట్ టైం చేస్తాను ఎట్లయితే అమ్మ చెప్పింది ఇట్లా అని. కోసేపు నుంచి మసలే నీళ్ళ కోసేపు నుంచి చిక్కుడుకాయ కూర వండుతాను. మిర్చి కారపు దొరకలే, కారం కాదా అసలు మొత్తం మిరపకాయల పోటీ పెట్టి గెలవాలి. అవునా? అట్టనే బజ్జీలు పిండి నానబెట్టి. ఇక లేటిది అనిక నాగులా ఎప్పుడన్నా వేయాల మరి మీరు? ఫస్ట్ టైం. అవునా? అన్ని ఫస్ట్ టైం అవుతాయి కదా.
అంటే మనం ఇట్లా వీడియోలు తీస్తాను అని పోతానా లేకుంటే పోవాలని? ఏం లేదు, ఎప్పుడో చెప్పిండు కానీ పోవారు పోదాం పోదాం కూర్చురా. నిన్న అమ్మ వచ్చి సడన్గా రేపు నాగల పంచం అన్నాక అయ్యి మరి అమ్మ మాకు కూడా నాకు ఏడున్నో తెలియదు, నేను అత్త అంటే సరే చెప్తాను అన్నది. అంతే పోదామని అంటాను. అందుకే మంచిగా ఉంది. ఏమైంది రా? ఓహో చేతులు వచ్చి పడ్డది. సుర్ర సుర్రగా బాగానే కలుతాను. నాకు ఈ వంటలేదో కానీ ఆకలి అయితే మాడిపోతాను బంద్ చేసినావా? ఓహో మాడి నువ్వు మాడతాడేమంటా ఇప్పుడే అనుకుంటాను నా నువ్వే లేట్ పాయింట్ వీధి పెట్టిండి ఒకటి రెడీ ఆర్రా మీరు ఒకటి లేట్ అయింది. నువ్వు తీస్తున్నావా? పడతాం ఆర్రా బండి మీద అందరూ. ఇలా పెట్రోల్ ఉందో లేదో మెల్లగానే పోతాం. ఎక్కువ మన వాళ్ళ పెరిగి ఇట్లా ఉంటుంది. అక్క పడితే ఇచ్చేది కవర్ ఆమెకి పట్టుకుంటా. అందుకే నువ్వు ఆమె కూర్చునే కట్టవు దాన్ని కానీ పట్టుకుంటుంది. కవర్ పట్టుకునేటట్టుందా? అయ్యో అక్క జోక్ ఉందిర్రా. చూడాలి మేము ఎంత కష్టపడుకుంటూ పోతాను. నాగులా ఫస్ట్ టైం మేము పోడు కార్రా. బర్రెచింది మెస్లెక్క అయిపోయింది. వచ్చినావు అందరు వచ్చినాయి. కాళ్ళు కడుక్కోని వచ్చా? మేము కడుక్కోండి. అనుమానం పాత రోగం అన్నట్టు చేస్తాడు ఈ శ్రీ. అయితే ఇప్పుడు అలా పామత్త ఎట్లరా ఉంటే ఉండదా? చీమలు పెట్టిన పుట్టలు మన దాంట్లో వాళ్ళని వేళ్ళ మీరు ఇప్పటిదాకా పోయిన వాళ్ళు వాళ్ళని ఉన్నారా? మేము ఫస్ట్ టైం. కొబ్బరికాయ తెస్తారా అమ్మ? తేప సత్క ఈ అమ్మ చీర కట్టుకొని ఎటు తిరుగుతలేరా? మరి మీరు చేసేది తీసుకోండి బయట తెస్తా. ఇట్లా సైడ్ కంటే కోళ్ళి మంచిగా మొక్కుకోండి. ఇంతకుముందు బాగానే వచ్చిన బాగానే మంది వచ్చింది. బాగానే మంది వస్తారా? మరి ఇలా బాగుంటుందా అమ్మ? ఎప్పుడు కావాలి కానీ గ్రేట్ ఇక వర్షం పడ్డా కానీ ఈ పుట్టకి ఏం కాలేదంటే ఎంత టెక్నాలజీ చూసిలా ఎట్లుంది అట్లనే. చీమలు పెడతాయి పుట్టలు తెలుసా? మా పంతులమ్మ అనివికని వెయ్యి ఏదైనా. ఓహో మక్క పాలాలు కూడా తెచ్చిల్లు కర్ర. అది జొన్న ముంచలేదు కోసి. పట్టండి చేయి పట్టండి. పేర్లు అనుకుంటూ పోయి మీ పేర్లు చదువుకుంటూ పోయి బయటకానా నీక ఇక పేర్లు కావాలన్నట. సురేష్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అయింది. ఇగో అన్విక, ఇంకో చిన్ని, సాత్విక, ఇక మన టీం వాళ్ళందరూ అయిపోయింది. మొక్కినాం మొక్కుర్రా నీళ్ళు ఆరగించటం ఉండాలి. అర్ర చెప్పటోళ్ళ ఆవులు కళ్ళలకు రావద్దని మొక్కు.
ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత అడుగుని ఇడుగుని ఏరుకొని ఏమంటారు అమ్మ చెప్పింది మంచిగా వినాయక చవితి చందమామని చూస్తారు కదా అంటే జరుగుతుంది అట్లా జరుగుతుంది అంటారా అది చూసి ఇది బుక్కిన తర్వాతనో చూసిన తర్వాతనా బుక్కిన తర్వాత చూసినా గానీ ఏం కాదు అన్నట్టు నిలవంకాయ చూస్తే అందుకే ఇవి తీసుకుంటారు పుట్టకాడ పాలు పోసి ఇదా ముచ్చట అయిపోయింది మొక్కుకున్నాం మంచిగా బొట్టు కరు రెప్పలకా చిన్న నువ్వు కూడా రాసుకోరా రౌతులే పెట్టుకునేటట్టు పసుపు కుంకుమ పెట్టుకోరా పుట్ట విని అన్నట్టు ఎక్కడ మీరు పెట్టుకునే నేను పెట్టుకోతారా నా కళ్ళు కనబడందా పుట్ట విని అన్నట్టు అయ్యి అత్తలేదు ఇట్లా అనుకో ఏం కాదు దానికి ఇట్లా అనుకో అట్లా అనుకుంటా బా ఏమైనా ఉన్నాయా నేను మొత్తం తాగుతావా పోసినాక తెల్లారు కూడా పాలాలు పోతారు జొండు పోతారు ఏం తెలియదు అయిపోయింది పుట్లకైతే పాలు పోసినాం మొక్కుకున్నారా ఇంకేం మొక్కుకున్నావు నీకు ఆపోజిట్ మొక్కుకున్నావు అంటే ఆపోజిట్ అంటే గట్ల ఆపోజిట్ కాదు అంటే ఎట్లా అన్నా ఏం మాట్లాడంటే ఏం మాట్లాడతా చిక్కుడు కూర వండుకొని అన్నం వండుకొని 2 బజ్జీలు వేసుకొని కూర అండినా అంటే అండినా పోనికే ఉడకబెట్టినా అంతే చిక్కుడు కూర అయినా దించిన ఏంటట కూర అయింది అనుకొని దించినాడు అట్లా అయింది ఒక ఫోన్కి ఎత్తి అన్నం అయిపోయారు అటు కూర అయిపోతుంది 10 నిమిషాలు మరి మెల్లగా తీసుకో అసలే కొస కూర్చున్నావు అయ్యా మరి మెల్లగా కారప్పుడు భయపడుతుంది కారంటే మంచి కూర్చుంటావు ఎటు పడ్డాం మెత్త సీతనే పడతాం ఇల్లు పడ్డ పండాల పడుడాయి వచ్చినాం ఇంటికి అమ్మ దేవుడా నాదే పోతాను కార్ ఈజీయా బండి ఈజీయా శ్రీ కార్ ఈజీయా బండి ఈజీయా బండి నిజంగా చెప్పు నువ్వు కార్ అంటే ఏదైనా హార్డేనా ఆయనకు అతను వాళ్ళకి ఏదైనా చూడు చీర అయ్యా ఆడవాళ్ళని దొక్కిన ఫీల్ కాదు కానీ చీరలు దొక్కితే ఫీల్ అవుతారు ఇది చూడు ఇంటికి వచ్చిన కాళ్ళు కట్టుకుంటారు అవసరం లేదు ఇంకా ఏమైనా చెప్పాలనా ఇతను ముచ్చట్లు చెప్పాలి ముచ్చట్లు పెట్టేటివి కూడా ఉన్నాయి అంటే అప్లోడ్ చేసేవి ఉన్నాయి కానీ ఎడిటింగ్ కాక కొంచెం అట్లా అటే పోతాను ఇప్పుడు ఇక ఇంత ఇక్కడ అంత తింటాం ఏంటి రోజు ఏంటిది పార్సిల్ వచ్చినాయి ఓకే థ్యాంక్స్ అన్న బురదలు ఉన్న పాపం మన డెలివరీ బాయ్స్ ఇక్కడ దాకా తెచ్చి ఇస్తాను మన డెలివరీ బజ్జీ తిందాము కావాలనే సురుసురు అనిపించినానిక ఇప్పుడు కూర చీర కడితే వాళ్ళు షాక్ అవుతాను ఊరుకుతుంది 50 చీరలు కొన్నా కానీ ఇప్పటికి చక్కగా ఒకటి కట్టుకో దుకాణంలో తింటాను మొక్కినా దేనికి మంచిగా తినుర్రా మంచిగా ఆకలి అవుతుందా అదే మంచిగా బుక్క పెట్టి అయినట్టేనా రా కూర తినర్రా అన్నంతో బజ్జీ కిందికి వేడి వేడి అన్నం అంటే ఎందుకు నచ్చది ఎందుకు తినాలి రా
అయ్యి సలానా ఆట మరి అన్న సలి మిగిలితే ఏం చెప్తావు మరి పారేస్తావా తినరు ఇట్లున్నాయి బజ్జీ చిన్ని బజ్జీ నేను తింటా అయ్యో ఈ బజ్జీ తినా సార్ కూర చిక్కుడుగా పాకొండిటికి తింటాను పొద్దున్నుంచి ఇగో నా లంచ్ ఒక బజ్జీ మంచిగా బజ్జీ ఏడి వేడి అన్నం మంచిగా పుల్లలు మిని మీరు వేసుకొని కొంచెం ఆయిల్ ఉన్న కూర వేసుకొని తింటే ఫీలింగ్ కారం ఉంది అదే కూర ఉన్నది మన నెబ్బలని ఇంకా కండకు నీళ్ళు వస్తానే అంటే మన నీళ్ళు నా బాటికి లింక్ పెట్టి రాను అప్పుడు ఎక్కడ మంచిగా ఉందా సినిమా గులాబ్ జామున్ చెప్తాంది పొద్దున్న నుంచి పాపం దీనికి అంతా అంటే ఎట్లా అయిపోయింది చూడ ఇవి కూడా సురుసురు అంటే ఇంకా నీళ్ళు అంటే చిన్న నీకు ఇష్టం గులాబ్ జామున్ ఈ తిన్నోలే ఇప్పుడు ఏం చేద్దాం ఇలా నాలో పంచాం కదా పావులు దొరకూడదామా చిన్ని మొక్కిళ్ళు గారురా మీకు మిమ్మల్ని ఏమనే పావులు చిన్ని గద్ద కర్రెగా ఉన్నాయి అంతే చెట్ అవేంటి కర్రీ గులాబ్ జాములా ఓరాక్షన్ చెప్పు మంచిగా ఉంటాయి ఇగ్గినాకని గులాబ్ జాములు అయితే ఒక గిన్నెలు వేసిన అయినాక ఎన్ని అయితే నిండా అవునా నేనే అంటే ఎదుడండి మిర్చి బజ్జీ గులాబ్ జాములో మిర్చి బజ్జీలు పెట్టుకొని తింటా మంచిగా ఆయన మా పొల్లు ఎట్లా అయిపోయింది ఇరవడ్డాడు పొద్దు నుంచి చేస్తాంది ఒక 5 నిమిషాలు అట్లా కూర్చుంటేంది కష్టపడితే చూడండి ఎడిటింగ్ చేస్తాను నేను ఇగో మన ఏంటిది ఎపిసోడ్ 4 ఎడిటింగ్ చేస్తాను 4 అయితే ఈ ఫుడ్ పట్టుకొచ్చినాను ఇవాళ అయితే ఎపిసోడ్ 4 అవుతుంది ఇవాళ చిన్నగాడు మంచిగా పని చేస్తుంది చిక్క నైట్ ఏ ఒక్కటి అవుతుందో ఏ 2 అవుతుందో ఎందుకంటే మళ్ళీ కాకుంటే అప్లోడ్ అంటే వీడియో అప్లోడ్ పబ్లిష్ చేసే రోజు మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడే ఎడిటింగ్ చేసుకోవాలి ఎపిసోడ్ 3 అయితే డే అండ్ నైట్ చేసిన అంటే తెల్లారి దాకా ఎడిటింగ్ చేసుకుంటూనే ఉన్నా అయినా కానీ ఆ టైంకు అప్లోడ్ చేయలేకపోయాను ఒక చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చి సరే తిన్నారా మీరు చిక్కతల్లి 2 రోజులకు ఒకసారి చేస్తాను పుణ్యాత్రాలు ఒక్కొక్కరికి ఎంతో గురుగుతాను అనేక విప్పుతాను ఏంటి అనుకుంటాను అంటే సరిపోతుంది కొంచెం ఉందా బర్ర అంటే 750 లీటర్ కాదు కదా ½ లీటర్ కాదు లీటర్ కాదు ఇంకోటి ఇక జీడిపప్పు బుక్ చేసినాం ఇంకా ఇంకోటి ఎక్కువ మంది ఇదే కొంటాను నేనేం చేయాలి ఇది రియాక్షన్ ఆపాస్ ఉండదు ఇది కావచ్చు నేను చూడలేవు ఎక్కువ మంది కొన్నారట మళ్ళా కొన్నారట రేటింగ్ కూడా బాగుంది అప్డేట్ కావా నీకు ఊసిపోవట మళ్ళీ ఎంత మంచిగా ఇట్లా వాడతారా అంత ప్లాస్టికేనా ఎట్టుంది రచన మంచిగా పోతుంది అట్లా మరి చూద్దాం నాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే బుక్ చేసిన డౌట్ వచ్చింది సీ ప్రైజ్ రేట్ అని ఉంది కానీ ఎక్కువ రోజులు వస్తుంది కావచ్చు కదా ఎప్పటికైనా ఉంటుంది కావచ్చు ఎక్కువ రేటింగ్ ఇచ్చిండు ఈజీ టు ఫిక్స్ దాన్ని అన్నామని అదే కొడుతుంది ఎరాన్న ప్లాస్టిక్ చీపీలు అయితే చీపీలతో కొట్టుకుంటే నేను కదిపు
మంచిలేదా ఏంటి ఎందుకు ఉంటుంది అది నీ బర్త్డే గిఫ్ట్ ఇప్పకే నీ బర్త్డేకి ఇచ్చినప్పుడు ఇప్పి మంచిలేదా ఇప్పు ఇక నువ్వు మళ్ళీ సెట్ చేసి పెట్టు సుధా ఎట్లుంటుంది సూప్ ఏడబెట్టడు ఓపెన్ చేసారు కాచు కానీ అటు ఇటు మనమే అనుకున్నాడా ఇంత దొడ్డు ఉన్నది ఏంటి అలా చూడు చూస్తే ఎంత చిన్నగా ఉన్నది నేను అనుకున్నది రాలే కానీ ఎట్లుంది ఇది ఎలిగిన వాళ్ళ చూడండి ఎట్లుంటుంది అని ఎట్లుంది చూడండి నేను అందా ఎట్లుంది ఎక్క భలే ఉంది కేరాక్ అయితే మంచిగా అండి ఇంకా కలర్ కలర్ పెడితే మంచిగా కదా అట్లా కూడా ఉన్నాయి కానీ నాకే మంచిగా అనిపించదు. ఎంత చిన్ని బల్ల మీద పెట్టాలి ఇట్లా మన బల్లే ఉందండి రేటింగ్ మంచిగా ఉంది బట్ ఇంత ఇయ్యలకైతే ఇంత వచ్చినా గుడ్